అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు గారు మన దైవ ప్రవక్త మొహమ్మద్ రసూలల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉపదేశాన్ని ఇలా ఉల్లేఖించారు. ఏమిటా ఉపదేశం అంటే, దైవ ప్రవక్త మొహమ్మద్ రసూలల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకసారి ఇలా ఆజ్ఞాపించారట, మీరు హుబ్బుల్ హుస్న్ నుండి శరణు కోరండి అని సెలవిచ్చారట. అప్పుడు ఇది విన్న కొంతమంది సహచరులు దైవ ప్రవక్త హుబ్బుల్ హుస్న్ అంటే ఏమిటి అని ప్రశ్నించారట. హుబ్బుల్ హుస్న్ అంటే నరకంలోని ఒక బాధల అగాధం లేదా నరక కూపం. ఇది ఎంత చెడ్డదంటే స్వయంగా నరకమే దీని నుండి రోజుకి 400 సార్లు శరణు వేడుకుంటుంది అని దైవ ప్రవక్త మొహమ్మద్ రసూలల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారు సెలవిచ్చారంట. మరికొంతమంది సహచరులు దైవ ప్రవక్త అందులోకి ఎవరు వెళ్తారు అని అడగక, ఆయన అంటే మన ప్రవక్త గారు గొప్ప దైవభక్తి పరులు, బాగా ఖురాన్ పారాయణం చేసేవారు, వీరు ఇతరులకు చూపించడానికి మంచి పనులు చేస్తూ ఉంటారు అని చెప్పారట. ఈ హదీసు విని అదేంటది, దైవభక్తులు ఖురాన్ పారాయణం చేసేవారు అంటున్నారు, వీళ్ళు దైవదాసులు కదా, అల్లాహ్ ప్రసన్నత పొందిన వాళ్ళు కదా, మరి వీళ్ళు ఎలా నరకంలోకి వెళ్తారు అన్న సందేహం మీకు కూడా వచ్చింది కదా. ఈ సందేహాన్ని దైవ ప్రవక్త మొహమ్మద్ రసూలల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారు అప్పటిలోనే మనకు క్షుణ్ణంగా అర్థమయ్యేలా ఒక 3 దైవదాసుల గాథను వినిపించారట. ఇది కూడా వినేయండి. మన అందరికీ తెలుసు, ఖయామత్ అంటే ప్రళయ దినం. ఈ ప్రళయ దినం రోజు మన అల్లాహ్ సుబ్హాన వతాలా న్యాయస్థానంలో మనం చేసిన ప్రతి పనికి మంచిదైనా చెడ్డదైనా ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సిందే అని. ఇలాంటి ప్రళయ దినం రోజు 3 దైవదాసులు ఎదుర్కొనే పరిస్థితిని మనకు మన దైవ ప్రవక్త మొహమ్మద్ రసూలల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా వివరించారు. ప్రళయ దినాన అందరికంటే ముందు ఒక వ్యక్తిని అల్లాహ్ న్యాయస్థానంలో హాజరుపరచడం జరుగుతుంది. ఇతను అల్లాహ్ మార్గంలో పోరాడి అంటే జిహాద్ మైదానంలో అమరుడైన వాడు. ఈ షహీద్కు షహీద్ అంటే కూడా అమరుడు అని అర్థం. ఈ షహీదుకు వ్యతిరేకంగా ఆనాడు అంటే ప్రళయ దినాన నరకంలో పడవేసే తీర్పు వెలువడుతుంది. అప్పుడు అల్లాహ్ సుబ్హాన వతాలా అతనితో, నేను నీకు ఏ ఏ అనుగ్రహాలు ప్రసాదించాను అని అడుగుతారు. అతను అల్లాహ్ సుబ్హాన వతాలా ప్రసాదించిన అన్ని వరాలను ఒప్పుకుంటాడు. అప్పుడు అల్లాహ్ తాలా, మరి నువ్వు ఈ అనుగ్రహాలను ఎలా వినియోగించావు, ఏ లక్ష్యాల కోసం వీటిని వినియోగించావు అని అడుగుతాడు. అప్పుడతను, నేను నీ మార్గంలో పోరాడాను, చివరికి నీ మార్గంలోనే షహీద్ అంటే అమరుడను అయిపోయాను, నాకు అన్నిటికన్నా ప్రియమైన నా ప్రాణాన్ని నీ కోసం త్యాగం చేశాను అని చెబుతాడు. అప్పుడు అల్లాహ్ సుబ్హాన వతాలా, కాదు, నువ్వు అబద్ధమాడుతున్నావు, ప్రజలంతా నువ్వు గొప్ప వీరుడవని, నీ పోరాటం పటిమను గురించి అందరూ చర్చించుకోవాలన్న సంకల్పంతో జిహాదులో పాల్గొన్నావు, కనుక నీ ఉద్దేశం ప్రపంచంలోనే నెరవేరింది, నీ శూరత్వానికి సంబంధించిన చర్చ జరిగింది అని అంటారు. తరువాత అల్లాహ్ తాలా ఆదేశం మేరకు అతన్ని బోర్లా పడేసి ఈడ్చుకుంటూ తీసుకెళ్లి నరకంలో పడదోయడం జరుగుతుంది. అతనితో పాటు మరో వ్యక్తి
చేస్తూ ఇతరులకు దాన్ని బోధించేవాడు. అల్లాహ్ సుబ్హాన వతాలా అతడికి కూడా తను ప్రసాదించిన వరాలను గుర్తు చేస్తాడు. అతను వాటినన్నిటినీ ఒప్పుకుంటాడు. అప్పుడు అల్లాహ్ సుబ్హాన వతాలా అతన్ని ఉద్దేశించి, మరి నా ఈ వరాలను పొందిన నువ్వు ఏం చేశావు అని ప్రశ్నిస్తాడు. దేనికోసం వీటిని వినియోగించావు అని అడుగుతారు. అప్పుడతను, ఓ అల్లాహ్, నేను నీ ధర్మ జ్ఞానాన్ని అర్జించి ఇతరులకు బోధించాను. నీ ప్రసన్నత కోసమే నీ పవిత్ర గ్రంథం ఖురాన్ పారాయణంలో నిమగ్నమయ్యాను అని అంటాడు. అప్పుడు అల్లాహ్ సుబ్హాన వతాలా, నువ్వు అబద్ధం పలుకుతున్నావు. నువ్వెందుకలా చేశావంటే నిన్ను అందరూ ఆలిం అంటే ధార్మిక విద్వాంసుడు, ఖారీ ఖురాన్ను ప్రామాణికతలు పాటిస్తూ పారాయణం చేసేవాడు అని అర్థం. ఆబీద్ అంటే దైవభక్తిపరుడు. ఇలా అనుకోవాలనే ధార్మిక విద్య నేర్చుకున్నావు, ఖురాన్ చదివావు కనుక నీ ఆశయం ప్రపంచంలోనే నెరవేరింది. నిన్నంతా ఆలిం అని, ఖారీ అని, ఆబిద్ అని పొగిడారు అని అల్లాహ్ సుబ్హాన వతాలా అంటారు. తరువాత అతన్ని కూడా అల్లాహ్ ఆదేశం మేరకు బోర్లా పడేసి ఈడ్చుకెళ్లి నరకంలో పడవేయటం జరుగుతుంది. ఇదే విధంగా ఇతనితో పాటు మరో వ్యక్తి కూడా వస్తాడు. అల్లాహ్ సుబ్హాన వతాలా ఇతనికి ఇహలోకంలో అనంతంగా అన్ని రకాల సిరి సంపదలు ప్రసాదించి ఉంటాడు. అతడు కూడా అల్లాహ్ ముందు ప్రవేశపెట్టబడుతాడు. అల్లాహ్ సుబ్హాన వతాలా అతనికి కూడా తన వరాలను గుర్తు చేస్తాడు. నేను నీకు ప్రపంచంలో ఫలానా వరాలు ప్రసాదించాను అని అంటారు. అతడు అవన్నీ ఒప్పేసుకుంటాడు. అప్పుడు అల్లాహ్ అతన్ని కూడా, మరి నువ్వు నా ఈ వరాల ద్వారా ఏమి సాధించావు అని ప్రశ్నిస్తారు. అప్పుడతను, ఓ అల్లాహ్, ఏ మార్గాల్లో ఖర్చు చేయటం, ఏ పనుల్లో వ్యయపరచటం నీకు ఇష్టమో ఆ అన్ని మార్గాల్లో, ఆ అన్ని పనుల్లో నువ్వు ప్రసాదించిన సంపదను ఖర్చు పెట్టాను. కేవలం నీ ప్రసన్నత కోసమే ఖర్చు చేశాను అని విన్నవించుకుంటాడు. కాదు, నువ్వు అబద్ధమాడుతున్నావు. ఇదంతా నువ్వు ఎందుకు చేశావంటే ప్రపంచంలో నువ్వు గొప్ప దానశీలివిగా ప్రసిద్ధి పొందాలన్న ఉద్దేశంతో చేసిందే కనుక నీ ఉద్దేశం ప్రపంచంలో నెరవేరింది. నీ దాతృత్వం, నీ దాన ధర్మాలను గురించి జనం విపరీతంగా చెప్పుకున్నారు అని అంటారు అల్లాహ్ సుబ్హాన వతాలా. ఆ తరువాత అల్లాహ్ ఆదేశం మేరకు అతన్ని కూడా బోర్లా పడేసి ఈడ్చుకుంటూ వెళ్ళి నరక కూపంలో పడదోయటం జరుగుతుంది. ఈ ఉపదేశాలలో మనం గుర్తుంచుకోవలసిన 2 ముఖ్య విషయాలు ఏమిటంటే, మొదటిది హుబ్బుల్ హుస్న్ అంటే అతి చెడ్డ ఘోరమైన నరక కూపం, అగాధం. మరియు రెండవ విషయం 3 ప్రత్యేకమైన ఆచరణలు. మొదటిది ధార్మిక విద్యాభ్యాసం, బోధన. రెండవది పవిత్ర ఖురాన్లో లీనమైపోవడం. మూడవది దైవ మార్గంలో ధన ప్రాణాల త్యాగం. ఈ 3 ఆచరణలు అత్యున్నత స్థాయి సత్కార్యాల కోవకు చెందినవి. చిత్తశుద్ధితో కనుక వీటిని ఆచరించినట్లయితే వీటి ప్రతిఫలం నిస్సందేహంగా అల్లాహ్ ప్రసన్నత, అత్యున్నత స్థాయి స్వర్గస్థానాలే. కానీ ఇవే ఆచరణలు ప్రజలు చూడటానికి, పేరు ప్రఖ్యాతుల కోసం, మరేవైనా ప్రాపంచిక ప్రయోజనాల సాధన కోసమైతే మాత్రం అల్లాహ్ దృష్టిలో ఇవి అత్యున్నత స్థాయి పాపాలు. దొంగతనం, దోపిడీ, వ్యభిచారం కన్నా కూడా పెద్ద పాపాలుగా పరిగణించబడి వారికంటే ముందు
వీరి విషయంలోనే నరకం తీర్పు వెలువడుతుంది. అందరికంటే ముందు వీరే నరకంలోకి తోసివేయబడతారు. అస్తగ్ఫిరుల్లాహ్. అల్లాహుమ్మా హాఫజ్నా మిన్హుమ్ అంటే అల్లాహ్ సుబ్హాన వతాలా మన అందరినీ అలాంటి చెడ్డ ప్రదేశం నుండి రక్షించుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్.